హాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేరు చాలామంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెండకాయ చారు కోసం నేను బెండకాయలు ముందుగానే కట్ చేసుకున్నాను. వీటిని ఫ్రెష్గా ఉన్న బెండకాయలు చిన్నగా లేతగా ఉన్నాయి, బాగుంది. ఈ బెండకాయలను బాగా కట్ చేసేసుకొని వాటర్ లేకుండా క్లాత్ తోటి చేసుకోవాలి. వీటిని వేయించుకుందాం. కొద్దిగా ఆయిల్లో వేయిన తర్వాత కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు బాగా ఫ్రై అయిపోతాయండి. ఇలా కలుపుతూనే ఉండండి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది. అందుకని మనం బాగా కలుపుతూనే ఉండాలి. ఫ్రై అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పెట్టేసి దీంట్లో కర్రీ చేసుకుందాం. మనం ఇప్పుడు మీకు అంటే బెండకాయ గ్రేవీ కావాలి బట్టి మీకు ఆయిల్ మీకు కావాల్సినంత వేసుకోండి. నేనైతే ఒక 3 వేస్తున్నాను. మా ఇంట్లో ఉండే స్పూన్తో నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం నేను ఆవాలు, జీలకర్ర, నేను రొటీన్గా ఆవాలు, జీలకర్ర ఎక్కువ వాడతాను. అది మీ చాయిస్ అండి. జీలకర్ర వేస్తే బాగుంటుంది, ఆవాలు అనేది చాయిస్. ఒక ఆనియన్ తీసుకుంటున్నాను, మీడియం సైజు ఆనియన్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూపించాను కదా, పొడవుగా కట్ చేసుకుంటే మనకు బెండకాయ చారులో ఆనియన్స్ అనేది తింటుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కరివేపాకు వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. వీటిని కొద్దిగా ఆయిల్లో వేయించుకుందాం. పచ్చి తడిపోయేంత వరకు. కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్ కొంచెం ఆయిల్లో వేయేంత వరకు ఆయిల్లో వేయించుకోండి. నేను చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను. ఆ చింతపండుని పక్కన కడిగేసి నానబెట్టేసాను. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్లో ఆల్రెడీ, ఆ బెండకాయని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఆ బెండకాయలని ఇందులో వేసి బాగా కలుపుకోండి. ఇంకా కొద్దిసేపు ఆయిల్లో బాగా మగ్గేంత వరకు ఉంచి ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ బాగానే కుక్ అయ్యాయి. ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ అంతా 2 టీ స్పూన్స్ ఆయిల్ 2 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, చాయిస్ నాదా. నేను కారం పొడిలో సాల్ట్ లేదు మా కారంలో, అందుకని చూసి వేసుకుంటున్నాను. నాకు తెలిసి సరిపోదు, ఇంకొద్దిగా వేస్తాను పక్క నుంచి. మళ్ళీ మీరు చూసి వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. చూడండి, ఆయిల్లో కూడా బాగానే కుక్ అయ్యాయి. ఇప్పుడు కారం అంతా బాగానే కుక్ అయిపోయింది. మనం ముందుగా నానబెట్టేసుకున్న చింతపండు పులుసు ఉంది కదా, చింతపండు వాటర్ని వేసుకుంటున్నాను. చూడండి, ఇది బాగా మీరు కొంచెం దగ్గరికి కావాలి అనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. నేను పర్వాలేదు కొద్దిగా పల్చగానే ఉండాలి బెండకాయ చారు అనేది అని నేను ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో వేయవలసింది ఏం లేదండి. నేను 2 స్పూన్స్ల శనగపిండి, 2 చెంచాల శనగపిండిని తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసుకొని ఉండలుగా లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, దాన్ని ఈ మరిగిన చింతపండులో వేస్తున్నాను. ఆల్రెడీ మరిగేంత వరకు ఉంచాను. మరిగిన తర్వాత దీంట్లో ఈ శనగపిండి రసాన్ని అందులో వేస్తున్నాను. చూడండి, పల్చగా ఉంది. కొంచెం మనకి తర్వాత కుక్ అయిన తర్వాత చిక్కగా వస్తుంది, దగ్గర పడుతుంది కాబట్టి చిక్కగా అవుతుంది చారు అనేది. చూడండి, బాగానే మరిగింది. చూడండి, ఇందులో ఇప్పుడు నేను మెంతులు జీలకర్ర పొడి వేస్తున్నాను. మెంతులు జీలకర్ర పొడి, ధనియా పౌడర్,
కొద్దిగా జీలకర్ర పొడి సపరేట్గా ఉంటుంది నా దగ్గర ఎప్పుడు పొడిలన్నీ. నేను దాన్ని కొద్దిగా జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ ఉండడం కోసమని నేను కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. దీంతో మెయిన్గా ఏంటంటే మెంతులు జీలకర్ర పొడితోటి ఇది టేస్ట్ బాగా వస్తుంది. సారీ, ఇందులో మేము మర్చిపోయాను. కాకపోతే ఇందులో ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు నేను వేయట్లేను, కానీ మామూలు టైంలో అయితే నువ్వుల పొడి కొద్దిగా, అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం నువ్వుల పొడి వేసినా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు అది శనగపిండి వద్దనుకునే వాళ్ళు నువ్వుల పొడి వేసుకుంటే ఇది బాగానే ఉంటుంది టేస్ట్. అలా అలా ట్రై చేసినా బాగానే ఉంటుంది. ఇంతేనండి, బెండకాయ చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా ఈజీ. కొద్దిగా పైనుంచి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, ఇది ఫ్లేవర్ కోసమే జస్ట్. ఇంతే అండి. అయితే ఇది కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.